ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రిషి సింధు ఎవరు గ్రాండ్పా? అడుగుతుంటే మాట్లాడవే. అంటే సింధు తను ఒక అమ్మరా? ఎవరికమ్మా? ఎవరికంటే అది వాళ్ళ పిల్లలకి. వాళ్ళ పిల్లలెవరు? వేరే ఉన్నారు. వాళ్ళ గురించి మీరెందుకు మాట్లాడుకుంటున్నారు? రిషి బాగా తెలిసిన వాళ్ళు రా, అందుకే మాట్లాడుకుంటున్నాం. అచ్చరే గాని నువ్వేంటి రిషి ఇలా వచ్చావు? మన ఇంట్లో ఉన్న అమ్మ నాకు నచ్చడం లేదు. ఏమైందిరా? ఆమె నాకు అమ్మలా అనిపించడం లేదు. నిన్నేమన్నా అందా? స్నాక్స్ పెట్టింది. నా చెయ్యి బాలేదు, నేను తినలేను అన్నాను. తను తినిపించలేదా? తినిపించలేదు, అరిచింది. ఏమని అరిచింది? ఒక చెయ్యి బాగోకపోతే ఇంకొక చెయ్యి ఉందిగా, దాంతో తిను అంది. ఎడం చేత్తో తినడం నాకు రాదు గ్రాండ్పా, అందుకే తినలేక వచ్చేసాను. ఈ సంధి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? రిషి నువ్వు ఇక్కడే ఉంటా, వస్తాను. యష్, రే యష్ ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావురా? నా పిల్లలకి స్నాక్స్ కూడా తినిపించడం చేతకాని తను అమ్మగా మన ఇంట్లో పనికిరాదు నాన్న. ఇదే ఈ ఆవేశమే వద్దు, తగ్గించుకో. ఈ కోపమే నిన్ను నీ పిల్లలకి దూరం చేస్తుంది. సంధ్య రిషికి స్నాక్స్ పెట్టలేదని కోపం తెచ్చుకున్నావే కానీ వాడు దెబ్బతో బాధపడుతుంటే దానికి ఆయింట్మెంట్ రాసి వాణ్ణి ఓదారుద్దామని ఆలోచించావా? అదేరా అమ్మకి నాన్నకి ఉన్న తేడా. ఇప్పుడు నీ స్థానంలో వాళ్ళ అమ్ముంటే అయ్యో పాపం అంటూ వాడికి తగిలిన దెబ్బకి మందు రాసి హక్కున చేర్చుకునేది. వాడి ఆకలి తీర్చేది, అంతేకాని కోపం తెచ్చుకునేది కాదు. నానా నువ్వు వెళ్ళి రిషి కొంచెం స్నాక్స్ తీసుకొస్తావా? నేనే వాడికి దగ్గరుండి తినిపిస్తాను. అలాగేరా. అంతేకాకుండా రిషిని ఇంకో చేత్తో తినమన్న సంధ్య సంగతి కూడా తేల్చుకొని వస్తాను. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప నువ్వంటే ప్రాణమని నీతోని లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప సంధ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేస్తాను అబద్ధ? నీకు పిల్లలంటే పడదు, కోపము చిరాకు అన్నావు. అది నిజమే కదా. ఆ కోపం చిరాకుని నీలోనే దాచుకో, పిల్లల ముందు చూపించకు, వాళ్ళ పైన ప్రేమగా నటించు అని చెప్పాను కదా. చెప్పుండావు. అది నాకిష్టం లేకపోయినా కష్టపడి పిల్లల దగ్గర నటిస్తూనే ఉండాను కదా ప్రేమతో. ప్రేమతో నువ్వు చేస్తే రిషి నీ మీద వాళ్ళ నాన్నకి కంప్లైంట్ ఎందుకు చేస్తాడే? ఏం చేశాడేందే? ఇందాక పిల్లల దగ్గర నువ్వేం చేసావు? నువ్వు చెప్పినట్టే వాళ్ళకి స్నాక్స్ పెట్టుండాను దామత్తా. పెట్టినప్పుడు ఏం జరిగింది? ఏం జరుగుండది? గుర్తొచ్చిండది. రిషి పిల్లగాడి చేతికి దెబ్బ తగిలుండది కదా. ఆ చేత తను తినలేను అన్నాడు, ఇంకో చేత తినమని నేను చెప్పుండాను అంతే. వాడికి చెయ్యి బాగోలేదుగా, నువ్వే తినిపించొచ్చు కదా. తినిపిస్తే నీ చెయ్యి ఏమైనా అరిగిపోతుంది అసలు? అటంటి అలవాట్లు నాకు లేవు దామత్తా, నా వల్ల అసలు కాదు కూడా. అలవాటు చేసుకోమని చెప్పాను కదా అసలు. ఏం దామత్తా అలవాటు చేసుకునేది? మీ పిల్లకాయల కోసం నా పద్ధతుల అలవాట్లు నేను మార్చేసుకోవాలా? మీ పిల్లలేంటి? నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు వాళ్ళు నీ పిల్లలు. ఇంకొకసారి అలా అనుకో. ఎంత ఫీల్ అవుతావన్నా అది నా మనసుకి ఎక్కడం లేదు. ఎక్కించుకో. నీ మనసుకు కాదు, మైండ్కి కూడా. రిషి విషయంలో నువ్వు చేసిన పని తెలిసి మా ఆయన, నా కొడుకు నీ మీదకి దండయాత్రకొస్తున్నారు. కోపంలో నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నేను నీ చేత ఆడించి నాటకం ఏమైపోవాలి? ఇప్పుడేందత్తా ఏమంటావో? రిషి విషయంలో నువ్వు ఏ తప్పు చేయలేదని యశ్ చంద్ర నమ్మాలి. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడెలా? అరవకు. ఎందుకు కాల్సిన నేను చేయమంటావు? అయ్యో, నీ చేయి కాలిపోయిందా? మరి ఈ విషయం రిషికి చెప్పొచ్చు కదే, నేను తినిపించుండేదాన్ని. అయ్యో. అంటే అమ్మ చేయి కాలిందని పిల్లలకి తెలిస్తే బాధపడతారని చెప్పలేదా అమ్మత్త? నా వల్ల పిల్లకాయలు బాధపడ్డ నేను తట్టుకోలేను. పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదని, వాళ్ళ మీద నువ్వు ప్రేమ చూపించడం లేదని మా వాళ్ళు అనుకుంటున్నారు. రిషి పిల్లకాయ స్నాక్స్ తినలేదని నా చేయి కళ్ళ సరే లెక్క చేయకుండా వాడికి తోసలేసి పడదామని ఇడికొచ్చుండను దామత్తా. దీన్ని ప్రేమ అనరా, పట్టించుకోవడం అనరా? చెప్పు దామత్తా. అది కాదు సంధ్య. అమ్మా, తన్నేమనుకో. నీ చెయ్యి కాలిన విషయం రిషికి చెప్పుంటే ఇదంతా ఉండదు కదా. అయినా నీకు ప్రాబ్లం ఉంటే మా అమ్మని పిలవచ్చు కదా. దామత్తకి శ్రమ ఇవ్వడం నాకు ఇష్టం లేక, అయినా రిషి పిల్లకాయ అర్థం చేసుకుంటాడు అనుకున్నాను. ఇలా నన్ను అపార్థం చేసుకొని నా మీద కంప్లైంట్ చేస్తాడని నేను అనుకోనులా. వాడేం కంప్లైంట్ చేయలేదు, అడిగితే చెప్పాడంతే. సర్లే,
కాలిన చేతికి మందు రాసుకో. తమ్ము నువ్వు ఉన్నావుగా, నువ్వు రాయి. సారీ సంధ్య, ఏమి అనుకోకు. ఇంతకంటే నాకు వేరే దారేం కనిపించలేదు. మండిపోతుంది ఇక్కడ. ఆయింట్మెంట్ రాస్తానుండు. బిందు, నేను చెప్పానా మా వాడి కోపం ఎండాకాలంలో వాన చినికని నీ మీద అంత కోప్పడ్డా. ఇందాక నన్ను పిలిచి అమ్మా తొందరపడ్డాను, బిందుని ఏమీ అనుకోవద్దని చెప్పమని నన్ను పంపించాడు. మీ అబ్బాయి భలే తమాషా మనిషి అండి. అవునమ్మా, వాడు పైకి గంభీరంగా కనపడతాడు గాని లోపల చాలా నెమ్మదమ్మా. చిన్నపిల్లోడి మనస్తత్వం. నిజమేనండి. కాకపోతే వాడి గురించి నాకొకటే దిగులు, ఒంటరిగా ఉన్నాడే, ఏ తోడు లేకుండా ఉన్నాడే అని. నీలాగే బిందు, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నువ్వు కూడా ఇలా ఒంటరిగా ఎన్ని రోజులుంటావు? పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందండి. ఏంటమ్మా, నీకు పెళ్ళైపోయిందా? మరి నీ భర్త? అపార్థాల వల్ల విడిపోయాం. ఏం జరిగిందమ్మా? చెయ్యని హత్యా నేరం మా మేనత్త మీద పడింది. తనని కాపాడడానికి నా ఫ్రెండ్ లాయర్ సిద్ధార్థ హెల్ప్ తీసుకున్నాను. అది జరిగిందండి. ఇంత గొప్ప మనసున్న నిన్ను నీ భర్త అనుమానంతో వదిలేశాడా? చాలా దురదృష్టవంతుడమ్మా. భార్యగా నిన్ను కాదనుకున్నాడంటే అసలు అతను మనిషే కాదు. జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని మనసులో పెట్టుకొని బాధపడే కన్నా ఇంకొక పెళ్లి చేసుకొని హాయిగా ఉండొచ్చు కదమ్మా. కావాలంటే మంచి సంబంధం నేను చూస్తాను. ఏమంటావమ్మా? వద్దండి, నా జీవితంలో జరిగిన గత అనుభవాలు చాలు. మళ్ళీ పెళ్ళి అన్న ఆలోచన కూడా నా మనసులో లేదు. ఈ ఒంటరి బ్రతికి నాకు మనశ్శాంతినిస్తుంది. అది కాదమ్మా నేను చెప్పేది. ప్లీజ్ అండి, ఇంకెప్పుడు పెళ్లి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకండి. హోంవర్క్ చేయలేకపోతున్నావా? అవును, చేతికి దెబ్బ తగిలింది కదా, నొప్పిగా ఉంది. పెన్సిల్ పట్టుకోలేకపోతున్నాను. నీ హోంవర్క్ నేను చేయనా? సరే, ఇదిగో బుక్ తీసుకో. ఇది తీసుకో. నీ హోంవర్క్ కంప్లీట్ చేశా రిషి. థ్యాంక్స్ శశి. రిషి, మన హోంవర్క్ అయిపోయింది కదా, ఇంకా వెళ్ళి మనం పడుకుందామా? సరే. రిషి, మన అమ్మ దగ్గర పడుకోవాలి కదా, వెళ్దామా? నేను ఆంటీ దగ్గర పడుకోను, నువ్వే వెళ్ళి పడుకో.
మరి నువ్వెక్కడ పడుకుంటావు? డాడీ దగ్గర పడుకుంటావా? నేను ఇక్కడే సోఫాలో పడుకుంటాను. సోఫాలోనా? వద్దు రిషి, ఒకరివే పడుకుంటే భయపడతావు. రాత్రి కూడా భయపడ్డావు కదా. పర్లేదు, బిందు అమ్మని తలుచుకుని పడుకుంటాను, ధైర్యం వస్తుంది. పోనీ గ్రాండ్ మా దగ్గర పడుకోవచ్చు కదా. గ్రానీ ఒప్పుకోదు, అమ్మ దగ్గర పడుకోవాలని పంపించేస్తుంది. సోఫాలో పడుకోవడం చూస్తే డాడీ నిన్ను అరుస్తారు. అవును, మరి నేను ఎక్కడ పడుకోవాలి? గ్రాండ్ పా వాళ్ళ దగ్గర పడుకో. సరే. గుడ్ నైట్ రిషి. గ్రాండ్ పా, ఇక నుంచి నేను నీ దగ్గర పడుకుంటాను. అలాగేరా, రా పడుకుందు గాని. నువ్వాగు చంద్ర. రిషి, నేను నిన్ను మీ అమ్మ దగ్గర పడుకోమని చెప్పానా లేదా? వెళ్ళు. నాకు ఆమె దగ్గర పడుకోవాలని లేదు గ్రానీ. ఆమె ఏంట్రా ఆమె? అమ్మా అనాలి. పోనీలే, నేనే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకోబెట్టొస్తానే. రా. నేను రాను. పోన్లేదాము, అసలే చేతికి దెబ్బ తగిలి బాధపడుతున్నాడు. మరీ పిల్లల్ని బలవంతం చేయకూడదు. కొన్ని రోజులు గడిస్తే మెల్లగా వాడే అలవాటు చేసుకుంటాడు. రారా, రా పడుకుంది గాని, రా. పడుకో. ఎస్. ఏంట్రా, ఏంటి ఆలోచిస్తున్నావు? గ్రాండ్ పా, నాకొక డౌట్. ఏంట్రా అది? సంధ్య ఆంటీ నాన్న నిజంగా భార్యాభర్తలేనా? నీకెందుకొచ్చిందిరా అనుమానం? భార్యాభర్తలైతే వేరువేరుగా ఎందుకు పడుకుంటున్నారు? రిషి అడిగింది పాయింటే దాము. భార్యాభర్తలంటే ఒకే గదిలో కలిసి పడుకోవాలి కదా. చంద్ర, నువ్వాపుతావా? గ్రానీ, సంధ్య ఆంటీ నిజంగా మా అమ్మేనా? ఏంట్రా అలా అడుగుతున్నావు? అంటే నువ్వు గ్రాండ్ పా ఎంత సరదాగా మాట్లాడుకుంటారు, ఎప్పుడు ఇద్దరు కలిసే ఉంటారు. కానీ సంధ్య ఆంటీ నాన్నని నేనెప్పుడు మీలా మాట్లాడుకోవడమే చూడలేదు, అందుకే అలా అడిగాను. మీ నాన్న ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి వాళ్ళు మాట్లాడుకోవడం, కలవటం, ఒకే గదిలో పడుకోవడం చేయడం లేదు. నువ్వు పడుకో. పడుకో. చంద్ర, వీడు చిన్న పిల్లోడైనా ఎంత లోతుగా ఆలోచించాడు. ఆ ఆలోచన నాకు కూడా రాలేదు. గుర్రాన్ని బలవంతంగా చెరువు వరకు లాక్కెళ్ళొచ్చు గాని నీళ్లు మాత్రం తాగించలేందాము. సంధ్య నువ్వు తెచ్చి ఇంట్లో పెట్టినా వాడు భార్యగా ఫీల్ అవడం లేదు. వీడు అమ్మ అని అనుకోవట్లేదు. ఎక్కడికి దాము? పిల్లలకి మళ్ళీ ఈ ఆలోచన రాకూడదు చంద్ర. ఆ రిషి పిల్లగా నేను స్నాక్స్ తినిపించలేదని ఆ విషయం తన కొడుకు దగ్గర కవర్ చేయడం కోసం నా చేయి కాలుస్తుందా? దామత్తా సార్లు ఎక్స్ట్రాలు చేస్తా ఉండదు. ఏదో ఒక రోజు నా చేతిలో సిక్కకపోదు, ఆ రోజు ఆడుకుంటాను చూడు. దామత్తకి మైండ్ బ్లాంక్ అయిపోయి ఉండాలా. ఏందబ్బి నువ్వు నా గదిలోకి వచ్చుండవు? నీకోసమే. నా కోసమా? ఆంటీ నీ ఉద్దేశం ఏందబ్బి? సారీ. సారీనా? దేనికి? నీ చేయి కాలిందని తెలియక ఇందాక అరిచేశాను కదా, అందుకు. అదా, పర్లేదులే అబ్బి. ఇప్పుడు నీ చెయ్యి ఎలా ఉంది? ఎలా ఉంటుంది? కాలినట్టే ఉంటుంది.
నేను అడిగేది నీ నొప్పి గురించి. నొప్పి అన్నాక ఉంటుంది మరే, అంతలోనే తగ్గిపోతుందా? ఆయింట్మెంట్ రాయమంటావా? అక్కర్లేదు, ఆల్రెడీ రాసుకొని ఉన్నాను. సరే, రెస్ట్ తీసుకో. గిల్లి జోలపాటు పాడంట నీలాంటోడే. ఏంది తామత ఇట్ట వచ్చుండవు? నిద్రపోలేదా? రిషి అడిగిన మాటకి ఇప్పట్లో నాకు నిద్ర పట్టేలా లేదు. మళ్ళీ ఏ ఇష్యూ చేశాడో ఏందో. ఏమన్నాడు? నువ్వు యశు భార్యాభర్తలు కాదంట. రిషికి తెలిసిపోయిందా తామత? అనుమానం వచ్చిందంతే. ఎట్టా వచ్చినదే? భార్యాభర్తలన్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం, మాట్లాడుకోవడం, ఒకే గదిలో పడుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా. అవును ఉంటాయి, కానీ అవన్నీ మీ మధ్య లేవు కదా. లేవు. అందుకే పిల్లలకి అనుమానం వచ్చింది. అందుకని నువ్వు నేను యశ్ గదిలో పడుకో. ఏం మాట్లాడుతూ ఉండవు తామత? నేను ఈ పిల్లకాయ గదిలో పడుకోవడం ఏంటి? గ్రానీ, గ్రాండ్ పా నిన్ను రమ్మంటున్నారు. వచ్చేస్తాను నాన్న. పిల్లలు చూస్తుండగా నువ్వు యశ్ గదిలోకి వెళ్ళావనుకో, పిల్లల అనుమానం పోతుంది. నీకు డబ్బులు ఇస్తాను. సర్లేదామత, నేను నా పెనిమిటి గదిలోకి వెళ్ళి పడుకుంటాను. నువ్వు వెళ్ళు సంధ్య. పిల్లలు పదండి. త్వరగా మన ఇంటి దగ్గరున్న వెంకటేశ్వర స్వామి గుడికి రా. వచ్చిన తర్వాత చెప్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.